హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? చిక్కుడుకాయ రెసిపీ ఎలా అంటే ఫస్ట్ చిక్కుడుకాయలను ఉడకబెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను ఉప్పేసి. మీరు ఎట్లయినా ఉడకబెట్టుకోవచ్చు. అవి కొంచెం విజిల్ ఆవిరిపోయేలోపు ఇంకో పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో పల్లీలు, పచ్చెనగపప్పు అవి కొంచెం దూరగా వేగినాక లో ఫ్లేమ్లో వేగినాక నువ్వులు, కొంచెం కొబ్బరి వేసుకొని ఎండు కొబ్బరి బాగా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వీడియో కట్ అయిపోయింది, రికార్డ్ అయింది అనుకున్నాను. మీరు నువ్వులు, ఎండు కొబ్బరి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అవి బాగా వేగినాక చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఈలోపు ఉల్లిపాయ కోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అవి చల్లారి ఉంటాయి కదా మసాలా, అవి పొడిగొట్టుకోవాలి. పొడిగొట్టుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు అన్నీ వేగినాక దాంట్లో చిక్కుడుకాయలు వేసి వేపి అవి బాగా వేగినాయి అన్నాక ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం కారం, అలాగే మనం పొడి కొట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసుకోవాలి. దీంట్లో మసాలా వేపేటప్పుడే మనకి పచ్చికారం కావాలనుకుంటే ఎండుమిరకాయలు వేసేసుకొని డైరెక్ట్గా దాంట్లోనే మిక్సీ కొట్టుకోవచ్చు. నేను అలా ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎట్లా ఉంటుందో చెప్పండి, కామెంట్ చేయండి. కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.